జగన్ రావాలి. హలో హౌ ఆర్ యూ? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంతైనా నేను నీ బావని, నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను కల్పన? ఛీ, ఆ మాట అనడానికి నీకు అసలు సిగ్గులేదు. అయినా స్టైల్గా సిగరెట్ ఆడవాళ్ళ ముందు సిగరెట్ తాగుతూ పెద్ద పోజు కొట్టడం మగతనం కాదు. వారవా ఏమి డైలాగ్ విసిరావే మై డియర్ మరదల పిల్ల. ఏయ్, తల తిక్కగా మాట్లాడుతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళు. అన్నమాట అంటే ఉడికెందుకే వయ్యారి బామ్మ. చదువుకున్న వాడివి ఆడపిల్లతో సంస్కృతిగా మాట్లాడడం తెలీదా? భారతీయ సాంప్రదాయ ప్రకారం ఒంటరిగా ముస్తాబై ప్రదేశానికి రావటం నీకు సభ్యతగా ఉందా? పైగా పెళ్లి కాని దానివి. నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను, అయినా ఆడడానికి నువ్వెవరు? నా ఇష్టం వచ్చిన చోట సిగరెట్ తాగుతాను. ఇది పబ్లిక్ పార్క్. అయితే నీతో నాకు గొడవ అనవసరం, నేనే వెళ్తాను. కల్పన, మన ఇద్దరం అతి త్వరలో భార్యాభర్తలం కాబోతున్నాం. గొడవ పడటం అంత మంచిది కాదు. మేనత్త కొడుకు అయినంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకోను అనుకోవడం నీ పొరపాటే అవుతుంది. కల్పన, ఏనాటికైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇంతకాలం ఆగాను. నీకోసం గంగలో దూకమన్నా కళ్ళు మూసుకొని దూకేస్తాను. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. రోజుకు ఒక అమ్మాయితో తిరిగే నీలాంటి వాడిని నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. ఈ ఏకాంత సమయాన్ని వృధా చేసి వెళ్ళలేను. నీ అన్నం ముందు చంద్రబింబం కూడా బలాదూర్. బంగారాన్ని మైమర్పించే నీ శరీరంపై ముద్దుల వర్షం కురిపించ నువ్వు. నీ చూపులోని వేగాలు నా గుండెల్లో వేగంగా నాటుకుంటున్నాయి. నీ నడకలోని సరిగమలు స్వరాలు పలుకుతున్నాయి. నీ నడుములోని వయ్యారాలు బిక్కిరి చేస్తున్నాయి. నువ్వు సరే అంటే ఎగరేసుకుపోవటానికి సర్వసిద్ధంగా ఉన్నా. కమాన్ రా. నిన్ను నువ్వే మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఆ తర్వాత జైలు కూర తినిపించగలను, జాగ్రత్త. ఈ జగన్ అంటే జగమంతా హడాల్. నా సంగతి ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. నువ్వేమన్నా సహిస్తాను కానీ నువ్వు మాత్రం నాకు కావాలి. తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్తే నీ వంటికి చాలా మంచిది. నా కంటపడ్డ ఆడపిల్ల తప్పించుకోలేదు. నువ్వు కాలేజీలో చదివేటప్పటి నుంచి చూస్తున్నా, సమయం కుదరలేదు. ఈరోజు నిన్ను ఆ పాలాక్షుడు కూడా రక్షించలేడు. కమాన్ రా. నన్ను ఏమైనా చేయాలని చూస్తే ఏం చేస్తానో తర్వాత నాకే తెలీదు, జాగ్రత్త. ఈ జగన్ పేరు చెప్తే నువ్వు మారం చేయకుండా నా కౌగిల్లో వాలిపో. నిన్ను చంద్రమండలంలో ఉంచుతా. సూర్యమండలంలో చంద్రమండలంలా ఉంచుతాను. నీవే కాదనుకు వెచ్చని నీ కౌగిళ్ళు నన్ను కరగని ఊకరు. కమాన్ రా. చీ, బదులురా దుర్మార్గుడా. శిక్షించిన నేనే.
లాభం లేదు, ఇంకా నేను పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సింది. అవును, నిన్ను చూడగానే నాకు పిచ్చెక్కింది. ఇంతవరకు బ్రతిమాలాను, సన్మార్గంగా కానీ దుర్మార్గంగా కానీ నిన్ను అనిపించడమే నా జీవిత ఆశ. బ్రతిమాలి నాలో సహనం నశించిపోయింది. ఆ స్థానంలో కసి ప్రవేశించింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా కోరిక తీర్చురా. అది ఈ జన్మలో జరగదు. జనన మరలా తిరగరాసే ఈ జగన్ కల్పన, నీ బ్రతుకు నా చేతుల్లో బలి కావాల్సి వస్తుంది. నీ కళ్ళల్లో కాపురం చేయాలని, వెచ్చని నీ కళ్ళల్లో చలవరాతి మేడలు కట్టాలని ఎన్నో ఆశా సౌదాలు నిర్మించుకున్నాను. అవన్నీ కూల్చివేయడానికి ప్రయత్నించింది నిన్ను నా కామకత్వంతో కాటివేస్తా. నా విష జ్వాలలు నిన్ను ఆయుధ గావిస్తా. బాగా నవ్వు, గుండె ఆగి చచ్చే వరకు బాగా నవ్వు. నీలాంటి ఉండబట్టి మా లాంటి స్త్రీలకు ఈ సమాజంలో గౌరవం లేకుండా పోతుంది. భారత మాత కళ్ళు తెలిసిన రోజున నీలాంటి వాళ్ళందరూ కొట్టుకొని పోతారు. శపిస్తున్నావా? నీ శాపాలకు బలపడడానికి నువ్వేమైనా అరుంధతివా, అహల్యవా? నీకు వినాశనం దాపరించింది, అందుకే విపరీత బుద్ధి పుడుతుంది. ఇప్పటికే మాటలతో కాలయాపన గావించావు, ఇంకా ఆలోచించే ప్రయోజనం లేదు. కమాన్ రా. దాదా దాదా రావాలి. దాదా 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 జగన్, దీని సంగతి నీకు తెలియదు దాదా. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. వెళ్ళి నీ పని చూసుకో. కల్పన, ఇల్లు అలకగానే పండుగ కాదు. ముందు ముందు నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో. వస్తా. ఎవరు మీరు? నా పేరు చెబితే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది. ముందు నువ్వెవరో చెప్పు. నా పేరు కల్పన, నేను ఒక లాయర్ని. ఖైదీ కోసం వచ్చాను. ఖైదీకి నీకు సంబంధం? ఖైదీ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాము. త్వరలో మా ప్రేమ బంధం వివాహ బంధం మారబోతుంది. కాలం కలిసి వచ్చింది, అందుకే నువ్వు నా కంట పడ్డావు. ఆ ఖైదీగాడు నాకు పరమశత్రువు. వాడి కోసమే తిరుగుతున్నాను. వాడి అడ్రస్ ఎక్కడో చెప్పు. చెప్పకపోతే నువ్వేం చేస్తావు? ఈ పెట్టి దెబ్బలతో నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తాను. కారు మేఘాన్ని భయపెట్టగల ఈ దాగాన్ని పరీక్షిస్తున్నాను. ఈ ప్రపంచ జనాభాలో అతి త్వరలో ఒక జీవి అంతరించిపోయి చిత్రగుప్త లిస్టులో చేర్చబోతున్నాను. ఆ జీవి ఎవరో కాదు, నీ ప్రియుడు. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఖైదీని కనీసం తాకని కూడా లేదు. నీ చేత వాడి అడ్రస్ అని చెప్పించాలో నాకు బాగా తెలుసు.
ఆడదానివి, ప్రాణం కన్నా విలువైనది నీ శీలం. నీ కన్యతనాన్ని పోగొట్టుకొని నీ శీలాన్ని మంట కలుపు, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. శీలం కోల్పోయిన ఆడది ఈ సమాజంలో జీవించడం చాలా కష్టం. అలాంటి కష్టాలు పాలు కాకుండా ఉండాలంటే మర్యాదగా వారి అడ్రస్ చెప్పు. మానవ రూపంలో ఉన్న నీలాంటి రాక్షసులకి ఖైదీని ఏమీ చేయలేరు. కోరి కోరి అతి స్వల్ప కాలంలో రాలిపోయి ఉంది నీ భర్త. అంత నీ విధిరాత. నా భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనక్కర్లేదు. నీ జీవిత చరిత్ర గురించి నాకు మర్యాదగా వాడి అడ్రస్ చెప్పకపోతే నీ కాళ్ళు చేతులు కట్టి నా స్థావరానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. నా ఒంటి మీద చెయ్యేస్తే నేను కటకడాల పాలు చేస్తాను. జాగ్రత్త. నోరు ముయ్. ఆడదానం అని చూస్తుంటే నెత్తికెక్కుతున్నావు. నా మాటని ధిక్కరిస్తే నీ బ్రతుకులు బలి చేసి నీ పార్టీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నీ ప్రియుడైన ఖైదీకి పార్సిల్ పంపుతాను. నా రాక్షసత్వం ఎంత రంగుగా ఉంటుందో. ఆడవాళ్లను బెదిరించడం పురుష లక్షణం కాదు. స్త్రీలపై అత్యాచారాలు చేయాలని ప్రయత్నిస్తే ఈ ఖైదీ సహించడు. ఓ, నువ్వు ఖైదీ అంటే వెదకపోయిన తేగ కాలికి చుట్టుకున్నట్టు నువ్వు వచ్చి దాదాకి శ్రమ ఆడవాళ్లపై అధికారం చెలాయించే నువ్వు నన్నేం చేయగలవు? సమరసింహాల మధ్య నీలాంటి ఆడవాళ్ళు ఉండకూడదు. ఎప్పటికైనా మంచి పని చేసావు దాదా. నిన్ను పట్టుకోవడానికి నీ ప్రియులను వదిలిపెట్టాను ఖైదే. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు దాదా. అనుక్షణం మృత్యువుతో సయ్యటలాడే ఈ దాదాని ప్రతించాలని కట్టు కథలు చెప్ప మాకు ఖైదే. నాపై సవాలు విసరటం కోరి మృత్యువును వరించినట్లే. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది. ఏ జన్మ పుణ్యఫలము. ఈ జన్మలో నువ్వు మానవుడుగా జన్మించావు. భగవంతుడు ప్రసాదించిన నీ రూపాన్ని చేతులారా పాటు చేసుకోకు. వచ్చిన దారిని వెళ్ళు. ప్రాణభీతితో నా కర్తవ్యాన్ని కాలదండి అలవాటు లేదు. ఈ పోరాటంలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూద్దాం. మన ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. ఏనాడైతే నేను చేసే ప్రతి పనికి అడ్డొచ్చావో ఆ రోజు నుంచి నాకు పరమశత్రువి. ప్రజల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో నువ్వు ఒక నేరస్తుడివి. ఇక నుంచి నేను గాని సర్దార్ ముఠా గాని ఏ దోపిడీ చేసినా, ఏ మటర్ చేసినా జోక్యం చేసుకోకూడమని చెప్పడానికి వచ్చాను. ఒకవేళ నా ప్రయత్నాలని నిరోధించాలని చూస్తే నీ దేహంలో ప్రాణం ఉండదు. జాగ్రత్త. చాలించి నీ వ్యర్థ ప్రసంగం. చెయ్యని నేరానికి నన్ను జైలుకి పంపారు. అందుకే జైలు నుంచి తప్పించుకొని అసలు నేరస్తులను పట్టి సాక్ష్యాధారాలు నిరూపిస్తాను. మనిషి చావటం పుట్టటం సృష్టి ధర్మం. అందుకే మేము ఎవరికి భయపడమని మా పేరు దేశాలు దాటిపోయింది. ప్రపంచానికి ఒక మింగుడు పడి సమస్యగా మారింది. మమ్మల్ని ఎవరు జైలుకు పంపలేడు ఖైదీ. ఈ రాత్రికే నిన్ను నీ ముఠాన్ని జైలుకు పంపగలను. మమ్మల్ని నేరస్తులుగా రుజువు చేయడానికి నీ దగ్గర ఏ ఆధారాలు దొరకవు ఖైదే. ఈ రాత్రి 12 గంటలకు స్మగ్లర్ల ముఠా మొత్తం ఎర్ర సముద్రంకి వస్తున్నారు. మీ షిప్లను నడి సముద్రంలో ఆపగలను. మిమ్మల్ని జైలు పాలు చేయడానికి ఒక్క ఆధారం చాలు దాదా. పిడుగునే పిండి చేయగల మాలాంటి వాళ్ళతో కయ్యానికి పాల్గొతున్నావు.
ఊడిపోతావు, జాగ్రత్త. ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నీ ప్రాణాలు దక్కించుకోమని హెచ్చరిస్తున్నాను. నీలాంటి వాళ్ళను మంచినీళ్ళు త్రాగించి చంపాను. నీలాంటి వాళ్ళను రెప్పపాటులో కైలాసానికి పంపాను. సింహాంజూలు పట్టుకొని ఉయ్యాల చంపాలనుకో. ఆ సింహాల మధ్య ఆటలాడిన వాడిని. ఈ ఖైదీ దెబ్బకు నాగుపాము కాటుకో తిరుగుండదు. ఆ నాగుపాము కొరల పీకి వేషం కక్కించిన వాడిని. నా చేతి ఓటం రుచి చూడాలనుకుంటే నాకే అభ్యంతరం లేదు. ఎప్పటికైనా మించిపోయిందేమి లేదు, పారిపో. ముందు అడుగు వేయటం తప్ప వెనకడుగు వేయటం ఈ దాదా జాతకంలో లేదు. కమాన్. నీ కోరిక కాదంటూ నాకు ఇష్టం లేదు. కమాన్, తలుచుకొని నీ ఇష్ట దైవాన్ని. పోలీసులు వస్తున్నారు. నిన్ను చూస్తే వదిలిపెట్టరు. పోలీసుల దృష్టిలో నువ్వు నేరస్తుడివి. నిన్ను వదిలిపెట్టరు. ఇద్దరు ఒక జాతికి చెందిన వాళ్ళమే. ఇక నుంచి నేను చేసే పనులకు అడ్డు రాకు. ఒకవేళ నా ప్రయత్నాలని నిరోధించాలని చూస్తే నీ దేహంలో ప్రాణం ఉండదు, జాగ్రత్త. పోలీసులు రావడం వల్ల నువ్వు జాతకుడు అయ్యావు. లేకుంటే నిన్ను మట్టి తినిపించి విజయగర్వంతోనేవాణ్ణి. అదృష్ట దేవతని యందు ఉంది దాదా. నేను తలుచుకుంటే ఈ కత్తిని నీ గుండెలో దూసిపోతట్లు చేయగలను. కానీ ఎందుకో నిన్ను చంపడానికి నా మనసు అంగీకరించటం లేదు. నీ ముఖవర్చచ్చు చూస్తుంటే నా చేతికి సంకెళ్ళు వేసినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఆత్మీయత నాలో ప్రవేశిస్తుంది ఖైదీ. అవకాశం దొరికినా నిన్ను చంపడానికి నా మనసు అంగీకరించడం లేదు. సమయం దొరికినా నిన్ను చంపడానికి నా చేతులు రావటం లేదు ఖైదీ. అదృష్టం బాగుండి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నావు. నువ్వు అదృష్టవంతుడివి. నీ అదృష్టం బాగుండి ఎప్పటికప్పుడు నువ్వు బతికిపోతున్నావు. మన ఇద్దరిలో ఎవరు మనగలని తెలుసుకోవాలంటే రేపు రాత్రి కొండ మీదకి రా. నీ వీరత్వం కోల్చడానికి తప్పకుండా వస్తా.